నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. పసిడి ధరలు ఆగనంటున్నాయి. జెట్ స్పీడ్తో పరుగులు పెడుతున్నాయి. 10 రోజుల్లోనే ఏకంగా 10,000 పెరగడంతో బంగారం ప్రియులు జర ఆగమంటున్నారు. 10 గ్రాముల పసిడి ధర ఏకంగా 1,11,280 రూపాయలకు చేరింది. ఈ ఏడాది చివరి నాటికి 1,25,000కు చేరుకుంటుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు వెండి ధరలు కూడా తామేమీ తక్కువ కాదంటున్నాయి. హలో, నేను మీ బంగారాన్ని మొన్న 1,00,000 మార్క్ టచ్ చేశా. ఇప్పుడు 1,11,000 దాటేశా. తగ్గేదేలే, రాసి పెట్టుకోండి. ఈ ఏడాది చివరికి 1,25,000 క్రాస్ చేస్తా. 2030కి 2 లక్షలు గ్యారంటీ అంటోంది పసిడి. అందుకే మీ దగ్గర డబ్బులుంటే ఇప్పుడే కొనేయండి, లేకపోతే లక్షల టెన్షన్లు తప్పవు. అసలు బంగారం ఎందుకు ఇలా పెరుగుతోంది? ఫ్యూచర్లో రేట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఆకాశమే హద్దుగా పెరుగుతున్న గోల్డ్ ధర 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,11,280 రూపాయలు. అతివలపై కనకానికి ఎందుకింత కక్ష? 1 గ్రామ్ గోల్డ్తోనే సరిపెట్టుకోవాలా? సామాన్యులకు మేలిమి అందని ద్రాక్ష. మీకు గుర్తుందా? పాతికేళ్ల కింద తులం బంగారం ధర 4,000, ఇప్పుడు 1,12,000 వైపు పరుగులు పెడుతోంది. చూస్తుండగానే 1,10,000 మార్కు దాటేసిందే. అది 10 రోజుల గ్యాప్లోనే 10,000కు పైగా పెరిగిందే. సరిగ్గా గతేడాది ఏప్రిల్లో తులం 75,000, ఈ ఏడాది ఏప్రిల్లో 1,00,000 అయ్యింది. అంటే ఏడాదిలోనే 25,000 పెరిగింది. పర్సంటేజ్లో చూస్తే 26% హైక్ అయ్యింది. ఇప్పుడు 1,11,280కి చేరుకుంది. ఈ 25 ఏళ్లలో మీరు ఎక్స్పెక్ట్ చేయనంతగా గోల్డ్ రేట్ పెరిగింది. ఇప్పుడే కాదు, ఇక ముందు గోల్డ్ రన్ జెట్ స్పీడ్ లోనే ఉండబోతోంది. ఇలా పరుగులు తీస్తున్న పసిడిని పట్టుకోవడం కష్టమే, రాసి పెట్టుకోండి. ఈ ఏడాది డిసెంబర్ కు 1,25,000, 2030 నాటికి 2 లక్షలయ్యే ఛాన్స్ ఉంది. చేతిలో డబ్బులుంటే ఇప్పుడే బంగారం కొనేయడం బెటర్. మంచి తరుణం మించినా దొరకదు. లేదంటే భవిష్యత్తులో కొనాల్సి వచ్చినప్పుడు బాధపడక తప్పదని బంగారం మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కంచు మోగినట్లు కనకం మోగునా కాదు, ఇప్పుడు అంతా రివర్స్. కనకం ధర కంచు మోగినట్లు మోగుతోంది. రికార్డు బద్దలు కొడుతూ పరుగులు పెడుతోంది. కనకం కళ్ల ముందే రోజు రోజుకు రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది. వారానికోసారి ఆల్ టైమ్ టచ్ చేస్తోంది. ఇప్పుడు సరికొత్త రికార్డుతో 10 గ్రాముల మేలిమి పసిడి ధర అన్ని పన్నులతో కలిపి అక్షరాల 1,11,280 రూపాయలకు చేరింది. దేశంలో బంగారం రేటు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,02,000 పలుకుతోంది. నిన్నటి ధరలతో పోలిస్తే 22 క్యారెట్లు 700, 24 క్యారెట్ల పసిడి 771 రూపాయలు పెరిగింది. దీంతో గోల్డ్ లవర్స్ ఆగమైపోతున్నారు. ఈ స్థాయిలో బంగారం ధరలు పెరిగితే పసిడిని కొనేదెలా అని ప్రశ్నిస్తున్నారు. అమెరికా, చైనా వాణిజ్య యుద్ధ భయాలు సహా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ క్రమంగా తగ్గుతూ ఉండడం వంటి పరిణామాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ఔన్సు ధర $3,450 దాటడంతో పుత్తడి రేటు అమాంతం పెరిగింది. శుభకార్యాలకు బంగారం కొనాలన్నా ఆలోచించాల్సి వస్తోంది. పేద మధ్యతరగతి కుటుంబాలు గోల్డ్ వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేకుండా పోతోంది. బంగారాన్ని చూస్తే బాబోయ్ అనాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అటు వెండి ధర సైతం కిలో 1,42,000కు చేరుకుంది. ఈ ఏడాది గోల్డ్ రేటు భారీగా పెరిగింది. గడిచిన 4 నెలల్లో దాదాపు 30% పెరిగే ఎంసీఎక్స్, సిఓఎంఈఎక్స్ రెండిటిలోనూ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. సిఓఎంఈఎక్స్ లో వెండి ధర కూడా దాదాపు 20% పెరిగింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, భారత్ అమెరికా వాణిజ్య ఉద్రిక్తతల మధ్య సంస్థాగత రీటైల్ ఇన్వెస్టర్లు బంగారం సురక్షితమని భావించడంతో పసిడి ధరలు భగ్గుమంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ట్రేడ్ వార్, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు బంగారం కొనుగోళ్లు వంటి పరిణామాలు ధరల పెరుగుదలకు మద్దతిస్తూనే ఉంటాయని అంచనా వేస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి ధర ఎలా పెరిగిందనే విషయానికి వస్తే 2000 సంవత్సరంలో తులం 4,400 ఉంది. 2005లో 7,000 అయ్యింది. అంటే 3,600 పెరిగింది. 2010 నాటికి 18,500 అయ్యింది. ఈ 10 ఏళ్ల గ్యాప్ లో తులంపై 14,000 పెరిగింది. 2015 వరకు 10 గ్రాములు 26,343 అయ్యింది. ఈ 5 ఏళ్లలో 12,000 పెరిగింది. 2020 సంవత్సరానికి తులం 48,650కి చేరింది. ఈ 5 ఏళ్లలో దాదాపు డబుల్ అయ్యింది. 2021కి 50,045, 2022లో 52,950, 2023లో 60,300, 2024లో 79,000 అయ్యింది. జెట్ స్పీడ్ తో గోల్డ్ రన్ కొనసాగింది. 2025 ఏప్రిల్ 21 నాటికి 1,00,000 మార్క్ టచ్ చేసింది.
ఈ 25 ఏళ్లలో బంగారం ఎంత పెరిగిందో తెలుసా? 1,05,000 హైక్ అయ్యిందే. ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఈ స్థాయి రిటర్న్స్ ఉండవు. అందుకే గోల్డ్ ఈజ్ ఎవర్ గ్రీన్. గోల్డ్ అంటే మనకు సెంటిమెంట్. పెళ్లిళ్ళు, ఫంక్షన్లైతే తప్పనిసరిగా కొనాల్సిందే. ఎవరి స్తోమతను బట్టి వారు కొంటుంటారు. చిన్న ఫంక్షన్లైనా గ్రాముల్లో తీసుకోవడం ఆనవాయితీ. ఇలా కొన్నేళ్ల కింద తీసుకున్న బంగారం 3 4 అంతకు మించయ్యిందే. భవిష్యత్తులో బంగారం అందనంత ఎత్తుకు పోతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగానే పెరుగుతుంది. అందుకే పిల్లల పెళ్లిళ్ల కోసం ముందు చూపుగా ఇప్పుడే కొనేయాలి అంటున్నారు నిపుణులు. తగ్గుతుందేమో, అప్పుడు కొందాంలే అనుకుంటే కష్టమే. ఓవరాల్ గా ఇప్పట్లో తగ్గేదే లే అనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి మనం పూర్వం అందరం చెప్పుకున్నట్టుగా యుద్ధాలు, వాతావరణాలు అవన్నీ అంటే మన మీద ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అప్పట్లో ఉన్నప్పుడే మనకు ధరలు పెరిగాయి. ఎప్పుడైతే ట్రంప్ గారు కాలు పెట్టారో అది మంచికో చెడుకో తెలియదు కానీ ఆయన వేసిన టారిఫ్స్ లేకపోతే మొన్న రీసెంట్గా ఇంకో 50% టారిఫ్స్ ఇంక్రీజ్ చేసినప్పుడు కానీ అది డైరెక్ట్గా మన మీద ఇంపాక్ట్ చూపించింది. ఇంపాక్ట్ చూపించినట్టు మీరు గమనిస్తే లాస్ట్ 1 వీక్ 10 డేస్లో మీకు ధరలు బాగా పెరిగాయి. ఇది ఎందుకు ఇంతలా పెరుగుతోంది అంటే ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ ఇండియాకి మాత్రమే పరిమితం కాదండి, ఇది గ్లోబల్గా కూడా ఇలాగే ఉంది. ఈ ఏడాది 8 నెలల్లోనే 30,000 దాకా పెరిగిందే. జనవరిలో 24 క్యారెట్ల బంగారం 78,000 ఉండేది. అదే 22 క్యారెట్లయితే 71,500 పలికిందే. ఈ లెక్కన 80,000 పెట్టుబడి పెడితే 8 నెలల్లోనే 30,000 లాభం వచ్చిందే. ఇలా ఎక్కడొస్తాయి రిస్క్ లేని రిటర్న్స్? అందుకే గోల్డ్ ఎంత పెరిగినా డిమాండ్ తగ్గట్లేదు. ధర అందుబాటులో లేకపోయినా ఫంక్షన్ల కోసం ఎంతో కొంత కొంటున్నారు. పెళ్లిళ్ల కోసమైతే తులాల కొద్దీ కొనక తప్పడం లేదు. ఇలా కొనేటప్పుడు భారం అనిపించినా కొన్నాళ్ళకే రెట్టింపవడం ఎంతో కొంత రిలీఫ్నిస్తోంది. ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయనే విషయానికి వస్తే అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతుండటంతో సురక్షిత పెట్టుబడిగా భావించి పసిడిపై పెట్టుబడులు మళ్లిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితే, వృద్ధి మందగమనంలో ఉండటంతో బంగారాన్ని తరగని ఆస్తిగా భావిస్తున్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ప్రస్తుత అస్థిరమైన భౌగోళిక రాజకీయాలు, ఆధిపత్య ధోరణులు కొనసాగుతున్న క్రమంలో బంగారంపై ఇన్వెస్ట్ చేయడం మంచిదని ఇన్వెస్టర్లు అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర బ్యాంకులు నిల్వలను పెంచుకోవడం, ఇన్వెస్టర్లు సేఫ్టీ కోరుకోవడంతో బంగారం అనుకూలమైన ఆస్తిగా నమ్ముతున్నారు. బంగారం ధరలు జెట్ స్పీడ్తో పోటీ పడుతున్నాయి. రోజురోజుకు పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పతనం అన్నదే లేకుండా దూసుకుపోతున్నాయి. ఈ ఏడాది ఆకాశమే హద్దుగా పసిడి పరుగులు పెడుతోంది. ఏ రోజు ఎంత పెరుగుతుందో అంచనా వేసే ఛాన్స్ లేకుండా పోతోంది. భవిష్యత్తులో మరింత భారం కాబోతుందా? గోల్డ్ అంటేనే లాంగ్ టర్మ్ రిటర్న్స్ గ్యారంటీ. అందుకే ఎంత ధర పెరిగినా కొనుగోళ్లు తగ్గడం లేదు. పెళ్లిళ్ల విషయంలోనైతే నో కాంప్రమైజ్. సామాన్యులు మాత్రం బంగారం కొనగలమా అనేలా పరిస్థితులు ఉన్నాయి. అయినా సరే పెళ్లిళ్లలో అయితే గోల్డ్ తప్పనిసరి. కూతురు పెళ్లి చేయాలంటే తక్కువలో తక్కువ 5-10 తులాలు పెట్టాల్సిందే. తమ స్తోమతను బట్టి ఇది ఇంకా ఎక్కువగానే ఉంటుంది. కనీసం 10 తులాలు అంటే ప్రస్తుతం 11 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. గోల్డ్మాన్ సాక్స్ అంచనాలు చూస్తుంటే గుండె జారి గల్లంతవ్వాల్సిందే. ఈ ఏడాది ఎండింగ్కు 1,25,000. ఇది కన్ఫర్మ్ ఫిగర్. రాబోయే రోజుల్లో పసిడి ధరలు మీకు అందనంత ఎత్తుకు వెళ్లబోతున్నాయి. ఈ 20 ఏళ్లలో బంగారంపై 9 సార్లు గోల్డ్మాన్ సాక్స్ నివేదికలు ఇచ్చిందే. చెప్పినట్టుగానే అన్నిసార్లు బంగారం ధరలు పెరిగాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల కారణంగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. పెట్టుబడిదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్, ద్రవ్యోల్బణం, ఆందోళనలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ మాంద్యం వచ్చే ప్రమాదం పెరగడం వంటి కారణాల వల్ల ఇప్పటికే బంగారం కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఔన్స్ $4,500 ధర ఉండవచ్చునని గోల్డ్మాన్ సాక్స్ చెబుతోంది. ఇదే జరిగితే దేశీయంగా ఈ ఏడాది చివరికి తులం బంగారం ధర 1.25 లక్షలకు చేరడం పక్కా. దేశీయంగా తులం బంగారం ధర ఒక్క ఏడాదిలోనే 30,000 పెరిగింది. ట్రేడ్ వార్ మరింత ఉధృతమైతే బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకుల మాట. గోల్డ్మాన్ సాక్స్ సైతం బంగారం ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని అంటోంది. పసిడి ధరలపై 2025లో గోల్డ్మాన్ సాక్స్ అంచనాలను 3 సార్లు సవరించింది. తొలుత ఔన్స్ $3,300గా అంచనా వేయగా ఆపై $3,700, ఇప్పుడు $4,500 అంటూ అంచనా వేసింది. ధర ఎంత పెరుగుతున్నా దేశంలో బంగారంపై ఆసక్తి రోజు రోజుకు పెరిగిపోతోంది. దీనికి తోడు పుత్తడిని కేవలం అలంకార ఆభరణాల కోసమే కాకుండా దీన్నొక పెట్టుబడి మార్గంగా కూడా చూడ్డం. జనమే కాదు, బ్యాంకులు కూడా బంగారంపై భారీగానే మోజు పెంచుకుంటున్నాయి. భారీ స్థాయిలో కొనుగోళ్లు చేస్తున్నాయి. బంగారం ధరలు ప్రతి ఏడాది పెరుగుతూ పోతుండటంతో పుత్తడి లోహాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడి మార్గంగా అంతా చూస్తున్నారు. ఒక తరంలో ఉన్న ధరకు తర్వాతి తరంలో ఉన్న ధరకు పొంతన లేకుండా పెరుగుదల కనిపిస్తోంది.
1950లో తులం 99 రూపాయలు ఉండేది. 1990లో తులం బంగారం ధర 1400 ఉండేది. 2003లో తులం బంగారం ధర 5500 ఉండేది. అప్పట్లో ఆ ధరే చాలా ఎక్కువ. తర్వాత ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు తులం అక్షరాల 1,00,000. గోల్డ్ అంటేనే లాంగ్ టర్మ్ రిటర్న్స్ గ్యారంటీ. అందుకే ఎంత ధర పెరిగినా కొనుగోళ్లు తగ్గడం లేదు. పెళ్లిళ్ల విషయంలోనైతే నో కాంప్రమైజ్. స్థాయిని బట్టి కొని తీరాల్సిందే. 25 ఏళ్ల కిందట మీరు తులం కొని ఉంటే ఇప్పుడు 1,00,000కు పైనే సంపాదించారన్నమాట. ఏ బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఈ రేంజ్లో రిటర్న్స్ ఉండవు. ఇక గోల్డ్ వర్సెస్ స్టాక్ మార్కెట్లు. ఎందులో పెట్టుబడి పెడితే బెటర్? స్టాక్ మార్కెట్లు ఎప్పుడు పడతాయో ఎప్పుడు లేస్తాయో చెప్పలేం. అదే గోల్డ్ అయితే గోల్డెన్ టైమే. అందుకే ఇన్వెస్టర్లు బంగారం వైపు పెట్టుబడులు మళ్లిస్తున్నారు. భారత్ అమెరికా ట్రేడ్ వార్ ముదరడంతో సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గోల్డే. ఈ వాణిజ్య యుద్ధం మరింత ఎక్కువైతే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ 25 ఏళ్లలో బంగారం వర్సెస్ స్టాక్ మార్కెట్స్ ఎందులో లాభాలెక్కువ? గత 25 ఏళ్ల రాబడుల డేటా ఏం చెబుతోంది? 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు గోల్డ్ 2000% పైగా రాబడిని అందించగా నిఫ్టీ సూచీ మాత్రం 1470% రాబడిని మాత్రమే అందించగలిగింది. ముఖ్యంగా కరోనా, ఆర్థిక మాంద్యం వంటి అనిశ్చితి సమయంలో పసిడి సుస్థిరమైన రాబడిని అందించింది. పైగా గోల్డ్ సుస్థిరమైన రాబడులలో పెట్టుబడిదారుల సంపదను పెంచింది. 2024లో నిఫ్టీ లార్జ్ క్యాప్ కేవలం 19% రాబడిని అందించగా గోల్డ్ 25% రాబడితో ముందు వరుసలో నిలిచింది. అలాగే 2025 నుంచి పరిశీలిస్తే బంగారం పెట్టుబడిదారులకు సగటున 20% వార్షిక రాబడిని అందించింది. చేతిలో డబ్బులుంటే బంగారం కొనేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్. బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ వచ్చేస్తోంది. అందుకే ఎక్కువ మంది గోల్డ్ మీదే పెట్టుబడి పెడుతుంటారు. సో మీరిప్పుడు తొందర పడకపోతే 2030 నాటికి 1,00,000 దాటిపోతుంది. బ్యాంకులో 1,00,000 డిపాజిట్ చేసినా ఇంత రొటేషన్ కాదు. అక్కడ 1,00,000 రెట్టింపు కావాలంటే ఎన్నో ఏళ్లు పడుతోంది. అదే గోల్డ్ కొంటే 5-6 ఏళ్లలోనే డబుల్ ధమాకా అవుతోంది. పెట్టిన డబ్బుకు డబుల్ గ్యారంటీ రిటర్న్స్ మీ చేతుల్లో ఉంటాయి. డాలర్తో రూపాయి విలువ తగ్గటం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఆశాజనకంగా లేకపోవడంతో బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. గోల్డ్ సెంటిమెంటే కాదు, పెట్టుబడి పెట్టేందుకు సురక్షితమైన మార్గంగా చెబుతారు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే లాభాలే కానీ నష్టాలు ఉండవు అన్న విధంగా మారిపోయింది. గత 25 ఏళ్లలో 23 ఏళ్లు మంచి రాబడిని తెచ్చిపెట్టాయి. ఈ ఏడాది బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ట్రంప్ సుంకాల ప్రకటన, వాణిజ్య యుద్ధ భయాలు, మాంద్యం భయాలతో బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యల కారణంగా ప్రస్తుతం డాలర్ మారకపు విలువ క్షీణిస్తోంది. డాలర్ విలువ క్షీణతతో స్పాట్ మార్కెట్లలో కూడా గోల్డ్ రేట్లు భారీ పెరుగుదలను చూస్తున్నాయి. వాస్తవానికి గోల్డ్ రేట్లు, డాలర్ ధర ఒకదానికి మరొకటి ఇంటర్లింక్ ఉంటుంది. వీటిలో ఒకటి తగ్గినప్పుడు మరొకటి పెరుగుతుంది. డాలర్ బలపడడం, ఈక్విటీ మార్కెట్లు రాణించిన సమయంలో బంగారం ధరలు దిగుస్తాయి. కానీ గతేడాది నుంచే ట్రెండ్ మారిపోయింది. డాలర్ బలపడినా, ఈక్విటీ మార్కెట్లు పెరిగినా బంగారం పెరిగింది. ఇంతింతై వట్టుడింతై అన్నట్టు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలు పెరుగుతున్నా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. పసిడి కోసం జనం పోటీ పడి దుకాణాలకు పరుగులు పెడుతున్నారు. ధర ఎంతన్నది ఆలోచించడం లేదు. మన దగ్గర ఎంత పుత్తడి ఉందన్న దానిపైనే దృష్టి పెడుతున్నారు. పలు దేశాలు పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి. బంగారం ధరలు రోజు రోజుకు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొనాలంటేనే అమ్మో బంగారమా అని భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికీ ధర రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. కొన్నాళ్లుగా ఆల్ టైమ్ హైలను బ్రేక్ చేస్తూ దూసుకెళ్తోంది. ఫలితంగా బంగారు ఆభరణాలు కొనుగోలు చాలా ఖరీదైన ప్రక్రియగా మారిపోయింది. గడిచిన ఏడాది కాలంలోనే బంగారం ధర దాదాపు 30% పెరిగింది. కొన్ని నెలలుగా బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా 2025 ప్రారంభం నుంచి మరింత పెరుగుతూ వస్తుంది. 2025 జనవరి కంటే ముందు సుమారు 78,000 రూపాయలు ఉన్న బంగారం ధర ప్రస్తుతం 1,11,000 దాటేసింది. గత 10 రోజుల్లోనే 10,000కు పైగా పెరిగింది పసిడి. ధర పెరుగుతున్నా పలు దేశాలు గోల్డ్ని కొనేస్తున్నాయి. కేంద్ర బ్యాంకులలో పెరుగుతున్న బంగారం నిల్వలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుతున్నాయి. స్టాక్ మార్కెట్ అస్థిరత, ఈక్విటీ మార్కెట్లో అధిక అనిశ్చితి ఉంటే పెట్టుబడిదారులు బంగారం వైపు ఎక్కువ దృష్టి పెడతారు. గత 10 ఏళ్లుగా చూసుకుంటే ధరలు గణనీయంగా పెరిగాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, కేంద్ర బ్యాంకు విధానాలు, పెట్టుబడిదారుల మనోభావాలలో మార్పుల వంటి అంశాలు ఈ పెరుగుదలకు దోహదపడ్డాయి. ద్రవ్యోల్బణం పెరిగితే రూపాయి బలహీనపడినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. ఇన్వెస్టర్లు, సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరత, అమెరికన్ విధానాల కారణంగా ప్రజలు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం కొనుగోలును పెంచుతున్నారు.
బంగారం ఎక్కువగా ఉత్పత్తి అయ్యే దేశాల నుంచి ఇతర దేశాలు బంగారాన్ని దిగుమతి చేసుకుంటాయి. ఇక మన దేశం కూడా భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. బంగారం దిగుమతిలో చైనా, భారత్ పోటీ పడుతుంటాయి. ప్రపంచ దేశాల్లో ఈ 2 దేశాలే దిగుమతిలో ముందు వరుసలో ఉంటాయి. భారత్లో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మహిళలు, పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలు ఏది ఉన్నా ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఇక అసలు విషయానికి వస్తే భారత్ దగ్గర సరిపడనంత బంగారం లేదు. అందుకే ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా అనిశ్చితి ఉన్నా, మందగమన పరిస్థితులు ఉన్నా కూడా బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసి ఆర్బీఐ నిల్వ చేస్తుంది. బంగారం నిల్వల్ని దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలకంగా పరిగణిస్తారు. అందుకే ఏ దేశమైనా ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటుంది. బంగారం నిల్వలు దేశ కరెన్సీని కూడా ప్రభావితం చేస్తాయి. ఇంకా సురక్షిత పెట్టుబడి సాధనంగా కూడా పరిగణిస్తుంటారు. బంగారం నిల్వల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఈ దేశంలో ఏకంగా 8,133 టన్నులకు పైగా బంగారం ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్ ఉన్నాయి. ఇండియా 876 టన్నుల బంగారం నిల్వలతో ఈ లిస్టులో 8వ స్థానంలో ఉంది. ఆ తర్వాత జపాన్, టర్కీ ఉన్నాయి. బంగారం అంటే ఆర్నమెంట్ మాత్రమే కాదు, సెంటిమెంట్, భవిష్యత్ భరోసా అంటూ కొనేస్తుంటారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆభరణాలు ధరిస్తారు. లక్షల్లో విలువ చేసే ఆభరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అంటూ వాళ్లంతా ఎదురు చూస్తుంటారు. పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల్లో వాలిపోతారు. కొన్నాళ్లుగా పెరగడం తప్ప తగ్గడమే తక్కువ. అయినా ఎగుడు దిగుడుతో సంబంధం లేకుండా గోల్డ్ కొనేవాళ్లు కొనేస్తున్నారు. ఇంకొందరు భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందేమోనని పెళ్లిళ్లకు ముందే కొనుగోలు చేస్తారు. దమ్ముంటే కొనండి అంటూ బంగారం ఛాలెంజ్ విసురుతోంది. మధ్య మధ్యలో తగ్గుతూ ఊరిస్తోంది. హైక్లో మాత్రం జెట్ స్పీడ్ మీదుంది. అప్పుడప్పుడు స్లో అవుతున్న రాకెట్ స్పీడ్ మాత్రం ఆగడం లేదు. తగ్గేది మూరెడు, పెరిగేది బారెడు అన్నట్లుగా గోల్డ్ ధరలు ఉంటున్నాయి. గతేడాది 40 సార్లకు పైగా పెరిగింది. ఈ ఏడాది ఇప్పటికే చాలా సార్లు ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. తులం 1,11,000 మార్క్ దాటిందే. అప్పుడప్పుడు తగ్గుతున్న గరిష్ట ధరను క్రమంగా టచ్ చేస్తూనే ఉంది. ఈ లెక్కన తులం ₹1,50,000 అయ్యే ఛాన్స్ ఎంతో దూరంలో లేదని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే 1-2 రోజులు దిగొచ్చినా ఎక్కువ రోజులు ధర పెరుగుతూనే ఉంది. గోల్డ్ రేటు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ధరతో సంబంధం లేకుండా జ్యువెలరీ షాపులు సందడిగా కనిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే పెళ్లిళ్లకు కంపల్సరీగా ఎంతో కొంత బంగారం కొనాల్సిందే. తులాల దగ్గర కాంప్రమైజ్ అవుతున్నారేమో గానీ కొనడం విషయంలో తగ్గేదేలే అంటున్నారు. దీనికి తోడు రిస్క్ లేని పెట్టుబడి. రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే ఉంటుంది. సామాన్యులు మాత్రం రవ్వంత బంగారమైనా కొనగలమా అని భయపడుతున్నారు. వాస్తవానికి మార్కెట్లో పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. 2024లో మొత్తంగా గోల్డ్ డిమాండ్ వాల్యూ 31% మేర పెరగ్గా విలువ ప్రకారం చూస్తే ఇది ఏకంగా 5,15,390 కోట్లుగా ఉంది. అంటే ఏకంగా 5 లక్షల కోట్లకు పైగా విలువైన బంగారం క్రయ విక్రయాలు జరిగాయి. 2023లో ఈ విలువ కేవలం 3,92,000 కోట్లుగానే ఉంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ డిమాండ్ మాత్రం పడిపోవడం లేదు. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తుంటాయి. ఒక్కోసారి ధరలు పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి. స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్ల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. సమీప భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పసడి పరుగులను చూస్తున్న జనం ముక్కున వేలేసుకుంటున్నారు.